పోలింగ్ రోజు జరిగినటువంటి దాడులపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ 202లో ఈవీఎంని ధ్వంసం చేసిన కేసులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చింది. అంతేకాదు ఆ సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్వయంగా పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి 202 పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంని ఆయన స్వయంగా ఆయన చేతులతో పగలగొట్టటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పోయినాయి. ఈ వీడియోల పట్ల కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. దీనికి సంబంధించిన పోలీసులు అతన్ని చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ ఘటనతో పాటు మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి 202 పోలింగ్ కేంద్రాలతో పాటు 7 పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలు ధ్వంసమైనట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ పోలింగ్ ఈవీఎం ధ్వంసం సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే నిందితుడిగా చేర్చారు. అతని పైన కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ ఘటన అంటే సిట్టు విచారణ జరపక ముందు దాడి జరిగిన రోజు ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఈవీఎంలు ధ్వంసం చేసింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాళ్ళు ఎవరో తెలియదంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ కేసు నమోదు చేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చి ఇప్పుడు తాజాగా ఆ పోలింగ్ స్టేషన్ లో జరిగిన బూత్ లో జరిగినటువంటి ఆ ఈవీఎంల ధ్వంసంలో స్వయంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులు స్వయంగా వచ్చి ఈవీఎంలు ధ్వంసం చేయడం, ఈవీప్యాట్ల మెషిన్ కూడా ధ్వంసం చేసిన విజువల్స్ బయటికి రావడంతో పోలీసులు ఇప్పుడు తరలబట్టుకుంటున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన పూర్తి యాక్షన్ తీసుకొని ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆర్ఓకి సంబంధించి కానీ ఆ పోలింగ్ బూత్ లో పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరి మీద కూడా చర్యలు ఉండే అవకాశం కాబట్టి అక్కడ అధికారులు అంటే విధుల్లో ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది కూడా ఎమ్మెల్యే పేరు చెప్పకుండా గుర్తిని వ్యక్తులు అంటూ వాళ్ళు కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళ మీద కూడా వేటు పడే అవకాశం అయితే కనబడుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద టీడీపీ నేతలు పలు సందర్భాల్లో అనుమానం వ్యక్తం చేశారు. ఆయన సమక్షంలోనే ఈవీఎంలు ధ్వంసం చేశారంటూ కూడా ఆయన టీడీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం ఈవీఎంల ధ్వంసానికి తనకు ఎలాంటి సంబంధం లేదు మొన్నటి వరకు చెప్పుకొచ్చారు. కానీ తాజాగా ఈ వీడియో బయటికి రావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు బయటకు వచ్చాయని కూడా టీడీపీ నేతలు చెప్తారు. ఒక ఎమ్మెల్యే అయ్యండి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ విధంగా ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలు ధ్వంసం చేయడం, ఈవీప్యాట్లు ధ్వంసం చేయడం ఏంటని పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి. అందుకే గత 4 ఏళ్లుగా ఎమ్మెల్యే ఈ విధంగా అరాచకాలు చేసి గెలుస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు మండిపడుతున్న ప్రస్తుతం అయితే అతన్ని నిందితుడిగా చేర్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తర్వాత ఫర్దర్ గా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే ఆ పోలింగ్ బూత్ లో తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి సిబ్బందితో పాటు అక్కడ స్థానిక ఉన్నటువంటి పోలీసులు తప్పుడు కేసు పెట్టడం, గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్పడం కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఈవీఎంల ధ్వంసం ఘటన ఈ వీడియో మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి ఈవీఎంలను ధ్వంసం చేయడం అనేది కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసింది. కఠిన చర్యలకు ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన 3 రోజుల ముందు మాచర్ల నుండి ఆయన సోదరుడితో కలిసి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ సిట్టు విచారణ తర్వాత సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి రాష్ట్రంలో సిట్టు ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు సిట్టు విచారణలో చాలా విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో చాలా మంది వైసీపీకి సంబంధించిన నేతలు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ హస్తం ఉందనేది సిట్టు విచారణ వెల్లడైంది కాబట్టి ఇప్పుడు సిట్టు నివేదిక కేంద్ర ఎన్నికల సంఘం వద్దకి చేరిన నేపథ్యంలో ఈ సిట్టు నివేదిక ఆధారంతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ అంటే ఇలాంటి సీసీ ఫుటేజ్ ఇప్పుడు మాచర్ల బయటపడినటువంటి వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి వీడియో కానీ లేకపోతే ఇతర ఎన్నికల సంఘం చర్యలకైతే ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంల వీడియో అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.